హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే కొన్ని సెలెక్టెడ్ టెంపుల్స్ని లొకేషన్స్ని అయితే చూపించబోతున్నాను అనమాట. అలానే మీకు నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. వీడియో మొత్తం కంప్లీట్గా అయితే చూడండి, ఎక్కడ ఏది స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలానే నాకైతే సపోర్ట్ ఇస్తూ ఉండండి. అండ్ అలానే ఈ విషయానికి వచ్చేసినట్లయితే ఈ వీడియోలో మా వారైతే టూర్కి వెళ్ళారనమాట. సో ఆ టూర్కి వెళ్ళినప్పుడు ఏమేమి చూశారు, అలానే అక్కడున్న సెలెక్టెడ్ ప్లేసెస్ ఏంటి అనేది తను చూసిన వాటిల్లో నేనైతే కొంచెం అలా వీడియోస్ అనేది టచ్ చేసి చూపిస్తూ ఉంటాను అనమాట. ఎవరైనా చూసి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా వెళ్ళొచ్చండి. అలానే పర్టికులర్ టైమింగ్స్లో అయితే వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా వారైతే వరంగల్ అయితే వెళ్ళారు. ఫస్ట్ వరంగల్లో వచ్చేసి మనకి తెలిసిందే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భద్రకాళి అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఆ తర్వాత మనకి 1000 స్తంభాల గుడి. అండ్ 1000 స్తంభాల గుడి గురించి మనం చిన్నప్పుడు కూడా మనం లెసన్స్లో తెలుసుకునే ఉంటాం, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మరొకసారి, ఇది వచ్చేసి మనకి 11వ శతాబ్దంలో కాకతీయులు అయితే నిర్మించారండి. అండ్ దీనికి వచ్చేసి పిల్లర్స్ 1000 స్తంభాల గుడి అని పేరు ఎందుకు వచ్చిందంటే, దీనికి సపోర్ట్గా ఉన్నటువంటి స్తంభాలు అనేవి 1000 ఉన్నాయన్నమాట. అండ్ అలానే దీనిపైన ఉన్నటువంటి ఆ శిల్పకళ అనేది చాలా అంటే చాలా బాగుంటుందంట రియల్గా చూస్తే. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్న ఒక్కసారి అయితే వెళ్ళిరండి. నేను కూడా వెళ్ళలేదు, నేను కూడా మీతో పాటు ఇలా చూస్తున్నాను అనమాట వీడియోలో. అండ్ పురాతనమైనటువంటి కళ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందంట. అలానే వీటి పునాదులు వచ్చేసి ఇసుకతోనే చేశారంట. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ రుద్రేశ్వర స్వామి వారండి. ఆ స్వామి వారిని అయితే మంచిగా దర్శించుకోవడము అంతా చాలా బాగుందంట ఆ టెంపుల్లో వచ్చేసి. అండ్ ఈ స్తంభాల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క శిల్పకళ అనేది కాకతీయులకు సంబంధించింది ఏంటండి. ఆ రోజుల్లో కాకతీయులు ఈ టెంపుల్ని నిర్మించడం జరిగిందంట. అలానే దీనికి ఎట్లాంటి డ్యామేజ్ కానీ, లేక కలర్ షేడ్స్ కానీ, లేక పాడవడం కానీ అట్లాంటిది ఏమీ జరగలేదంట. మెయిన్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి వరంగల్లో అయితే ఉంది. ఎవరైనా చూడాలి అనుకున్నా, ఇన్ కేస్ అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఈ వీడియో రూపంలో అయితే చూడండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి రకరకాల ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క కళ అనేది మనకి ఒక్కొక్క స్తంభం పైన అయితే మనకి కళ్ళ ముందే కదులుతున్నట్లుగా అయితే మంచిగా అలా అయితే చెక్కారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ లాగా ఉంటుందంట ఈ టెంపుల్ వచ్చేసి. స్టార్ అంటే 3 ముఖాలు అంటాం కదా, అట్లా అయితే ఉంటుందంట. ఇక్కడ మనకి ఇక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి కదా, దీనికి పైన మనకి కొన్ని డిజైన్స్లా ఉన్నాయి కదా, వాటిని కూడా కాకతీయులేనంట. వాటి చూడడానికి అయితే చాలా బాగుంటుందంట. అండ్ మనకి ఆ షేప్స్ కానీ అవన్నీ నృత్యం చేస్తున్నట్లు అట్లాంటివి డిఫరెంట్గా అయితే ఉన్నాయంట కళలు. అలానే ఇక్కడ స్టార్లా ఉంటుంది, 3 ముఖాలు అని చెప్పాను కదా ఈ టెంపుల్లో. అలానే 3 స్వాములు అయితే ఉన్నారనమాట. మెయిన్ వచ్చేసి రుద్రేశ్వర స్వామి వారు, అలానే సూర్య భగవానుడు, అలానే మనకు వచ్చేసి ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఉన్నారంట. ఇవి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అయితే మంచిగా దర్శించుకొని పీస్ఫుల్గా అట్లా టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందంట. అలానే మనకి నందీశ్వరుడు వచ్చేసి నల్ల బండతో అయితే చెక్కారంటండి. చాలా అంటే చాలా బాగున్నారు కదా నందీశ్వరుడు కూడా. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లాంటి టెంపుల్స్కి వెళ్ళినా. చాలా అంటే చాలా పీస్ఫుల్ లైఫ్ అనమాట. అలానే ఇప్పుడున్నటు వాటికి లేక అంటే పురాతనమైనటువంటి టెంపుల్స్కి వెళ్ళేసరికి ఇక్కడ వచ్చేసి మనకి ఎట్లాంటి సిమెంట్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయకోకుండా జస్ట్ స్తంభాలని చెక్కేసి మనకి అటాచ్ చేశారంట. అండ్ అలానే మీలో ఎంతమంది 1000 స్తంభాల గుడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా మా వారైతే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మంచిగా ఇట్లా టూర్ అయితే వెళ్ళారండి. మంచిగా అయితే ఎంజాయ్ చేశారనమాట. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చూస్తూ మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో బుక్స్లో చూడడమే కదా, అండ్ ఫస్ట్ టైం అయితే వెళ్ళారనమాట. తను కూడా ఫస్ట్ టైమే వెళ్ళారు. అండ్ ఫస్ట్ టైం వెళ్ళి ఇవన్నీ నాతో అయితే షేర్ చేసుకున్నారనమాట. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది కదండి. అలానే మీకేం అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి వరంగల్ అయిపోయిన తర్వాత ఇంకా ఏముంది, మేడారం అండి. మహాజాతర ఉంది కదా, మేడారం మహాజాతర అయితే స్టార్ట్ అయిపోయారనమాట. వెంటనే అట్లా చూసుకొని జస్ట్ అట్లా స్వామివారిని దర్శించుకోవడం, మళ్ళీ
ప్యాకప్ చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ అయిపోయారనమాట. అట్లా 2 వెహికల్స్తో అయితే వెళ్ళారండి వాళ్ళ ఫ్రెండ్స్తో. అండ్ మనకి ఇక్కడ మేడారం అంటే గుర్తొచ్చేది రీసెంట్గా జరిగింది కదండి జాతరకైతే జాతర కంప్లీట్ అయిన తర్వాత రీసెంట్గానే వెళ్ళారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ జాతర మనందరికీ తెలిసిందే, రీసెంట్గా చూసాం కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడు వెళ్తానో అనుకున్నాను, బట్ నేను వెళ్ళకపోయినా మా హస్బెండ్ వెళ్ళినందుకైతే నేను చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ వీళ్ళైతే ఏమీ ప్లాన్ చేసుకోలేదండి, జస్ట్ వెళ్దాము అనుకున్నారు. వాళ్ళు అలా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండ్ వాళ్ళకు కూడా తెలీదు ఎటు సైడ్ వెళ్తే ఏమొస్తుంది అట్లా ఏం తెలీదు. ఒక ప్లానింగ్ ఏమీ లేకుండా అనుకోకుండా అయితే ఆ స్వామివారు అలానే ఆ అమ్మవార్ల దర్శనం అనేది వీళ్ళకి కలిగిందనమాట. చాలా బాగుంది. వీళ్ళు ఇంత జాతర అయిన 1.5 మంత్కు 2 మంత్స్కి ఏమో వెళ్ళారు. వెళ్ళినా కానీ అక్కడ క్రౌడ్ అనేది ఇలా అయితే ఉందంట. అండ్ వస్తూనే ఉంటున్నారంట, పోతూనే ఉంటున్నారంట. అలానే వరంగల్లో మనకి 1000 స్తంభాల గుడిని ఇప్పుడే చెప్పాను కదండి, అక్కడ కూడా డైలీ ఉంటుందంట క్రౌడ్, ఎప్పుడు ఉంటూనే ఉంటారంట. అట్లా విజిట్ చేస్తూనే ఉంటారంట, టూరిస్టులు వస్తూనే ఉంటారంట. అలానే ఇక్కడ మనకి మహాజాతర జరిగింది కదండి, జాతర వరకే ఉంటారేమో అనుకునేదాన్ని నేను కూడా, బట్ ఇట్లా ఉంటారని అయితే నాకు కూడా తెలియదు. తను చెప్పిన తర్వాతే తెలిసింది, తను వెళ్ళిన తర్వాత. జాతర టైంలో అయితే మనం ఏదైనా జాతర ఏంటంటే పర్టికులర్ డేస్ ఉంటాయి కదా, సో అప్పటి వరకే జరుగుతుంది అనుకుంటాము. అండ్ అలానే ఎట్టకేలకు ఇక్కడ ఈ జనగామ అంటే ఇక్కడికి మేడారం అయితే వచ్చేస్తారు కదా, సో అట్లా అయితే సమ్మక్క అలానే సారలమ్మ పగిడితరాజు అట్లా స్వామివారిని అయితే మంచిగా దర్శించుకుని ఇక్కడ దర్శనం కూడా మనకి ఒక 1/2 అవర్ ఏమో పట్టింది అన్నట్లున్నారు. అలా మంచిగా ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా వెళ్ళొచ్చండి. అలానే చిన్నపిల్లలు ఉంటే పైన కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, చూసుకుని వెళ్ళండి. అలానే వాగుల్లో కూడా వాటర్ అనేది చాలా తక్కువగానే ఉన్నాయంట. అంటే చాలా తక్కువగా అంటే అప్పుడు కూడా తక్కువగానే ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇంకా చూసుకుని అయితే వెళ్ళండి. అండ్ చూసాం కదా మనం మొన్న జాతరలో ఫస్ట్ సమ్మక్క, తర్వాత సారలమ్మ, తర్వాత పగిడితల రాజు అట్లా వరుసనైతే గద్దెలు అయితే ఉన్నాయి కదా, 4 గద్దెలు. అండ్ జనాలు అయితే ఇట్లయితే ఉన్నారంట, ఇప్పటికీ ఇలానే ఉన్నారంట, వస్తూనే ఉన్నారంట. అంటే కొంతమందికి క్రౌడ్ వల్ల కిడ్స్ వల్ల పాసిబుల్ అయిన వాళ్ళు అయినట్లయితే వస్తూ ఉంటారు కదా, అలానే కొంతమంది ఏమో టూరిస్టులు ఉంటూ ఉంటారు కదా, ఒకరి తర్వాత ఒకరికి ఇట్లా గద్దెలు అయితే ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ న్యూస్లో చూసాము. అలానే యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్స్లో ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళు పెడుతూ ఉంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించేది. ఇలా అయితే చూసారనమాట. మంచిగా వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాగు కానీ అన్నీ మొత్తం క్రాస్ చెక్ చేశారనమాట. మంచిగా అయితే తిరిగేసి వచ్చారు. ఇక్కడ వచ్చేసి మైనస్ ఏంటి అంటే బాగా ఎండగా ఉంటుందండి, సమ్మర్ అయితే వచ్చేసింది కదా, ఇన్ కేస్ కిడ్స్ని తీసుకుని వెళ్ళాలి అన్న కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళిరండి. అలానే ఇక రిటర్న్ అయిపోయారనమాట ఈవినింగ్కి. ఆడే మొత్తం అక్కడ వరంగల్ అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి మేడారంలో మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. డే ఎండ్ అయిపోయింది. అండ్ నైట్ టైంకి అయితే భద్రాచలం అయితే రీచ్ అయిపోయారనమాట. అదేనండి స్టార్ట్ అయిపోయారు. భద్రాచలం అయితే వచ్చేసి మంచిగా అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ట్రెడిషన్ లుక్లో అయితే మంచిగా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. అండ్ అలానే మీలో ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మేడారం వెళ్ళలేదో కామెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళైతే ఎక్కువగానే ఉంటారు కదా, అలానే మేము కూడా వెళ్ళలేదండి. వీడియోస్ చూస్తుంటే మాకు కూడా వెళ్ళాలి అనే ఫీల్ అయితే వచ్చింది, బట్ వెళ్ళాలి అంటే అన్నీ అడ్జస్ట్ అవ్వాలి కదా, సో అందుకని అయితే మేము వెళ్ళలేకపోయాం. అలానే హ్యాపీగా మనసులో అయితే అమ్మవారిని స్మరించుకుని అయితే సైలెంట్ అయిపోయాను అనమాట నేను. అలా వాళ్ళైతే మంచిగా భద్రాచలంలో అయితే నైట్ స్టే చేశారండి. నైట్ స్టే చేసి అయితే మంచిగా ఎర్లీ మార్నింగ్ అయితే వాళ్ళు ట్రెడిషన్ లుక్లో అయితే వెళ్దాం అనుకున్నారు. అలానే ట్రెడిషన్ లుక్లో అయితే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్ అయితే గోదావరి ఒడ్డున్నటువంటి మనకి రామ మందిరానికి అయితే వచ్చేసారనమాట. భద్రాచలం రామ మందిరము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి గోదావరి నది ఒడ్డున ఉంటుందండి. అండ్ అలానే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళినట్టు ఈ టైమింగ్స్లో అయితే అస్సలు వెళ్ళొద్దు, వాటర్ ఏమీ లేవంటండి. అండ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే మంచిగా చలికాలము అలానే వర్షాకాలము ఆ టైమింగ్స్లో వెళ్తే మనకి
కొంచెం అటు ఏమంటారంటే బోటింగ్ కూడా ఫెసిలిటీ ఉంది కదా, బోటింగ్లో కూడా వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా స్వామివారిని అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గోదావరిలో బోటింగ్ ఎక్కడానికైనా మనం కిడ్స్తో అలానే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఇక్కడ వచ్చేసి మనకి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కూడా పక్కనే ఉందండి. అలానే మనకి పక్కన ఉన్నటువంటి కుసుమహరణ దేవాలయం అని ఉంటుందండి, పక్కనే ఉంటాయి. సో ఆ దేవాలయం పైనుంచి అయితే ఇలా ఉందన్నమాట వ్యూ. ఆ దేవాలయం పైనుంచి మనం ఇట్లా ఈ టెంపుల్ యొక్క వ్యూ అనేది, అలానే గోదావరి నది మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. గోదావరి నది చూడడానికి ఫుల్గా వాటర్ ఉండి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే వాటర్ తక్కువగా ఉన్నాయి కదా, మనకి చూడడానికి కూడా కొంచెం అలా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత దగ్గరలోనే పర్ణశాల ఉంది. ప్రతి ఒక్కటి మనకి దగ్గరలోనే ఆ సరౌండింగ్స్లోనే ఉంటుందండి. పర్ణశాల, గోశాల కానీ ఇక్కడ అలానే గోశాల ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మనకి పర్ణశాల అంటున్నాం కదా, ఈ పర్ణశాల వచ్చేసి మనకి వాళ్ళు స్వామివారు సీతారాముల వారు అరణ్యవాసం వెళ్తారు కదండి, అప్పుడు ఈ పర్ణశాల అనేది, అంటే ఇప్పుడు నేను గోశాల చూపిస్తున్నానులేండి, పర్ణశాల అనేది క్లిప్ కొంచెం మిస్ అయింది. సో అందుకని ఆ పర్ణశాలలోనే వాళ్ళు నిర్మించుకొని ఉంటారనమాట. అలానే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. భద్రాచలం టెంపుల్ వచ్చేసి మనం దగ్గరలో ఉన్నటువంటి కుసుమహరణ అని చెప్పేసి హరణ దేవాలయం అంటున్నాను కదా, ఆ టెంపుల్ నుంచి మనం వ్యూ అయితే మంచిగా చూడొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ అలానే నేను కూడా వెళ్ళినంత ఫీల్ అయితే అవుతున్నాను అనమాట, చాలా బాగుంది. అండ్ నేను ఇట్లా ఫస్ట్ టైం అయితే చూస్తూ ఉన్నాను అనమాట. అలానే నా అలా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. అలానే నేను చెప్పాను కదండి కుసుమహరణ దేవాలయం అని చెప్పేసి, ఇదేనండి. ఈ టెంపుల్ పైనుంచి మనము ఇప్పుడు చూపించిన ప్రతి వ్యూ అనేది మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ ఆ స్వామివారు మనకి మంచిగా పైనుంచి కనిపిస్తూ ఉంటారు, అదేనండి టెంపుల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా దర్శనం చేసేసుకుని మనకి మెమరీస్గా కావాలి అనుకుంటే ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే మనం గోదావరి నదిని, అలానే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆ టెంపుల్స్ మొత్తాన్ని మంచిగా కవర్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి స్వామివారందరినీ మంచిగా దర్శించుకోవచ్చు. అలానే శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయం అంటున్నాను కదండి, ఇప్పుడు మనకి కింద కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ వచ్చేసి ఆ స్వామివారిదేనండి. మనకి శివయ్య పార్వతి అమ్మవార్లు కనిపిస్తున్నారు కదా. అండ్ చుట్టుపక్కల మనకి ఇటు చూసిన గోదావరి కనిపిస్తూ ఉంది కదండి, అందుకనేనేమో ఇక్కడ చాలా అంటే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంగా చెప్పుకుంటూ ఉంటాము. అండ్ అలానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ స్వామివారిని నిజంగా చూసినట్టే అనిపించింది నాకైతే. అండ్ అలానే మీకు కూడా అలా అనిపించిందో లేదో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం అయితే కంప్లీట్గా దర్శించుకున్నారు. దగ్గరలో ఉన్నటువంటి సీతాదేవి నారచీర ఉంటుందండి, సో అక్కడికైతే వెళ్ళారనమాట. అండ్ ఆ క్లిప్ కూడా మిస్ అయింది, సారీ అండి, ఏమనుకోకండి, అనుకోకుండా మిస్ అయిందనమాట. అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారు నారచీర వేశారు అండ్ ఆరేశారని చెప్పేసి వింటూ ఉంటాము. అలానే పాదం మోపారని చెప్పేసి, అలానే రాముల వారి యొక్క సింహాసనం ఉంది అని విన్నాము. కొన్ని వీడియోస్లో చూసాం కానీ పర్ఫెక్ట్గా అయితే తెలియదు కదా, ఇట్లా చూసింది వేరు అండ్ అలానే విన్నది వేరు కదా, అది కూడా నేనైతే మంచిగా చూస్తాను, అలానే వీడియోలో పెడతాను, అలానే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని అయితే చాలా హోప్స్ పెట్టేసుకున్నాను కంప్లీట్గా. బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. అండ్ ఏమీ అనుకోకండి, ఇన్ కేసు కనుక అది నాకు కనిపించిన అదే ఆ మిస్ అయిన క్లిప్ కనుక దొరికినట్లయితే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తానండి, షార్ట్ వీడియోలాగా అయినా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే మంచిగానే చెప్పాను అనుకుంటున్నాను. అండ్ అలానే రాముల వారి యొక్క కిరీటం అని చెప్పేసి, అమ్మవారి నారచీరని, అలానే అమ్మవారు పసుపు కుంకుమ కింద వాడినటువంటి రాళ్ళు ఉంటాయంటండి, ఆ రాళ్ళు అవన్నీ చూడడానికి మనకి 2 కళ్ళు అయితే సరిపోవండి. మనం ఈ లొకేషన్కి అలానే భద్రాచలం వెళ్ళాలి అంటే టైం టేకన్ అనమాట. ఒకరోజు మనము అనుకుని ఇట్లా ప్లాన్ చేసుకుని ఒక 2 డేస్ అట్లా ప్లాన్ చేసుకుని వెళ్ళినట్లయితే అక్కడ బోటింగ్ కానీ ప్రతి ఒక్కటి మనం చలికాలంలోనో వర్షాకాలంలోనో వెళ్ళినట్లయితే వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందంట. అండ్ అలానే బోటింగ్ వ్యూ అండ్ ఈ పాయింట్ వచ్చేసి మనకి
గోదావరి నది అనమాట. నది ఒడ్డున అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూపిస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా స్నానం చేయాలి అనుకున్నా ఇక్కడ స్నానం చేయలేని సిచ్యువేషన్ అనమాట. అండ్ అలానే మా వారైతే టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత స్వామివారికి పసుపు కొట్టడం అట్లాంటివి అయితే స్టార్ట్ చేశారంట. నేనైతే న్యూస్లో చూశాను. బట్ ఏమంటారు ఆ సెలబ్రేషన్స్ అనేవి మిస్ అయ్యారని చెప్పేసి అయితే నాకు అనిపించింది. అలానే ప్రతి ఒక్కరికి నచ్చిద్ది అని అనుకుంటున్నాను, 100కి 100%. ఎందుకంటే ఆ వీడియో అట్లా అనిపించింది. అలానే స్వామివారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. అలానే నార అని చెప్పేసి అన్నాను కదా, నార చీర అవన్నీ అయితే ఎట్లా వేస్తుందనమాట దగ్గరగా. అంటే కొంచెం క్లిప్స్ అనేవి మిస్ అయిపోయినాయి అనమాట. ఏమీ అనుకోండి, కొంచెం అయితే ఇగ్నోర్ చేయండి, ఏమీ అనుకోకుండా. అండ్ అలానే చాలా అంటే చాలా బాగుందండి వ్యూ కానీ. భద్రాచలం అంటేనే అదొక వైబ్. మనకి ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీరామదాసు. అండ్ అలానే మన హీరో నాగార్జున గారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొస్తారనమాట. అండ్ ఆ మూవీ చూసినంతసేపు మనకి గూజ్ బంప్స్ అంటాం కదా, అవి అయితే అసలు పోవండి. నిజంగా స్వామివారే అన్నట్లు ఉంటారు నాగార్జున గారు. నాకైతే ఫేవరెట్ మూవీ అనమాట. ఫేవరెట్ అంటే ఫేవరెట్ అండి. నేను ఈ విధంగా ఇలా చూస్తాను అని నేను ఎప్పుడైతే అనుకోలేదు. అలానే మా హస్బెండ్ వెళ్ళి నాకు ఇట్లా చూపిస్తారని చెప్పేసి అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ఏనివి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఈ విధంగా దక్కినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలానే ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ రిటర్న్ అయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళొచ్చామని చెప్పేసి అయితే ఆ స్వామివారిని అయితే మంచిగా మొక్కుకుని అయితే మా వాళ్ళందరూ రిటర్న్ అయితే అయిపోయారనమాట. అలానే రిటర్న్ వచ్చే దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. అండ్ ఎక్కడ ఏంటి అనేది నాకు క్లారిటీ లేదండి. బాగుంది కదా అని చెప్పేసి అయితే మీకు కూడా చెప్తున్నాను. అండ్ ఆ స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ అలానే ఇప్పుడు మనకి సీతారాముల కళ్యాణం వస్తుంది కదా, ప్రతి ఒక్కరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. అందరూ బాగుండాలండి, అందరం హ్యాపీగా సంతోషంగా అలానే ఆరోగ్యంగా అయితే ఉండాలని ఆ స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైనంత వరకు నేను కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అంతేనండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.